హలో అండి, నమస్తే. నేను మీ విజయాస్ హోమ్ స్టైల్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు అందరికీ ఇష్టమైన తలకాయ మాంసం కూర చేసి చూపించబోతున్నాను. రండి చేసేద్దాం. ఈ కూర కోసం నేను తలకాయ మాంసం అరకిలో పైనే ఉంటుంది, 800 గ్రాములు ఉంటుంది. తెప్పించుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు, నూనె 5 స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 5-6 పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా కట్ చేసుకుని, 3 టమాటాలు తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 5-6 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి అవి కొంచెం వేగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసుకుని, పచ్చిమిర్చి కూడా వేసుకుని, 1 స్పూన్ సాల్టు మీ టేస్ట్కి తగినట్టు వేసుకుని దోరగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. మీరందరూ ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మరిన్ని వంటల వీడియోలు మీకు చేరడం కోసం. ఈ ఉల్లిపాయలని మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న తలకాయ మాంసం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఐదారు నిమిషాల పాటు ఈ మాంసం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని కలపాలి. ఈ మాంసం వేగేటప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్ మీదే ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మూత తీసి 2-3 సార్లు అటు ఇటు కలిపి 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాలు కారం, ఇంకో చెంచా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంది నా దగ్గర, అది వేసాను. ఆ కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ముక్క ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 2-3 సార్లు కలిపి కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ వస్తే సరిపోతుంది. కానీ నేను 10 విజిల్స్ వేయించాను, బాగా మెత్తగా ఉడుకుతుందని. నేను తెచ్చుకున్న ఈ తలకాయ మాంసం బాగా లేతగాను లేదు, అలా అని ముదురుగాను లేదు, మీడియంగా ఉంది. అందుకని నేను 10 విజిల్స్ వేయించుకున్నాను. మీరు తెచ్చుకున్న తలకాయ మాంసాన్ని బట్టి మీరు విజిల్స్ వేయించుకోండి.
విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెజర్ పోయేంత వరకు కూడా మూత తీయొద్దు. ప్రెజర్ పోయిన తర్వాతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ప్రెజర్ పోయిన తర్వాతే మూత తీయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పిసికి వేశాను. మళ్ళీ నీళ్లు పోసి ఇంకొంచెం చింతపండు రసాన్ని వేస్తే బాగుంటుంది. రెండోసారి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం పుల్లగానే తింటారు మా ఇంట్లో అని రెండోసారి చింతపండు రసాన్ని వేశాను. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా కూడా వేసేద్దాం. ఒక పెద్ద స్పూన్ గరం మసాలా. నేను ఇంట్లో ఎప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకుంటాను ఆ మసాలా. పులుసు మరిగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ కట్టేసుకోవడమే. ఈ తలకాయ మాంసం కూర రైస్లోకి బాగుంటుంది, రాగి సంగటిలోకి బాగుంటుంది, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు నా ఛానల్లో చూసేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.